సాదా బైనామాకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్. నిన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో తేల్చేసింది ఆల్రెడీ. సాదా బైనామాలకు సంబంధించిన విషయాలు క్లియర్గా చెప్పింది కదా. ఈ రోజు ఇంకొక క్లియర్ కట్ గా దానికి సంబంధించిన సమాచారం వచ్చింది. జీవో నంబర్ 76 గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇవాళ 77 గురించి కూడా మాట్లాడుకుందాం. జీవో నంబర్ 77 ఏంది, మరి 76 ఏంది అని చెప్పేసి కూడా క్లియర్ గా చూసుకుందాం. అయితే సాదా బైనామాల అడ్డంకి క్లియరెన్స్ కు ప్రధాన అడ్డంకి మనం అందరం మాట్లాడుకున్నాం, అమ్మిన వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి. అయితే జీవో నంబర్ 76 ద్వారా అది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వస్తున్నాయి. సాదా బైనామాలు క్లియర్ కావట్లేదని మాకు వినతులు వచ్చినాయి, అందుకని మేము దాన్ని తీసేసినాం. ఇప్పటి నుంచి రైతులే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, వాళ్ళే అఫిడవిట్ ఇవ్వాలి, ఇది భూమి నాదే అని చెప్పేసి మంత్రి చెప్పింది. చాలా మంది సంతోషపడ్డారు. 9 లక్షల అప్లికేషన్లలో దాదాపు సగం అప్లికేషన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా. అయితే ఇక్కడ దీంతో పాటు ఇంకొక మెల్కో ఉంది. దీంట్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఇవ్వబోతున్నారో దాంట్లో తప్పుడు సమాచారం ఇస్తే ఇక జైలుకే అనే ఒక లైన్ కూడా ఉండడం గమనార్హం. ఇక్కడ ఇది కూడా ఇవ్వాలి, అదే వచ్చింది, సమాచారం తప్పుగా ఇస్తే జైలుకే అని చెప్పేసి. దీంతో పాటు ఈ అర్బన్ ఏరియాస్లో అంటే విలీన గ్రామాలు ఇది ప్రధానమైన వార్త. అసలు ఈ రోజు మీకు చెప్పాల్సిన విషయం కూడా ఇదే. చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు, అన్న మరి మాది మున్సిపాలిటీగా కలిపిరు, హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళిపోయినాం, మేము ఇట్లా పోయినాం అట్లా పోయినాం, మాకు తహసీల్దారులు మా రిజెక్ట్ చేస్తారు, అసలు మమ్మల్ని రానియట్లేదు, ఇట్లా చాలా మంది కామెంట్లు చేశారు కదా. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఇది. సో ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది, విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్ టైంలో వాళ్ళు అప్లై చేసే టైంకి 2020 కంటే ముందు వాళ్ళు అప్లై చేసిరు ఉన్నాయనంటే కనుక అవి గ్రామ పరిధిలోనే విలీన గ్రామాలు అయితే కనుక వాటికి కూడా సాదా బైనామాలు క్లియర్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యపడుతుందంటే జీవో నంబర్ 77 ద్వారా. దానికి సంబంధించిన సమాచారం మనం క్లియర్గా చూద్దాం. సో ముందుగా 76 ఏంది ఈ ముచ్చటే చూద్దాం. సమాచారం తప్పుగా ఇస్తే ఇక జైలుకే, ఎందుకంటే మరి ఇక అమ్మినైనా నేను అమ్మినా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కొనుక్కున్న నువ్వే ఎవరైతే కాస్తులో ఉన్నావో, నేనే రమేష్ అనే రైతుని, నా పేరు మీద ఫలానా సంవత్సరం కింద నేను భూమి ఉన్నా, నేను దున్నుకుంటున్నా, ఇది నాదే కాబట్టి నాకు పట్టాలు ఇయ్యని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవడంతో పాటు నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావిస్తే నా మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని నేనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నా. సో అండ్ ఇక్కడ ఇంకొక కీలకమైన వచ్చి రావుగాని మర్చిపోయినా, ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ తర్వాత భూభారతి పోర్టల్ ఒక 30 రోజులు వస్తారట. బాగా క్లియర్గానండి, ఇది కొత్త విషయాలు చెప్తున్నాయండి, నిన్న మనం చెప్పిన వచ్చేది కాదు. 30 రోజులు భూభారతి పోర్టల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఎవరన్నా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే సో 448 సర్వే నంబర్లో ఫలానా 20 గ్రామంలో ఫలానా ఇంత భూమి ఈ రాజేదని అప్లికేషన్ పెట్టుకుండు, ఆయన పేరు మీద అఫిడవిట్ ఇచ్చిండు అని 30 రోజులు అలా భూభారతిలో ఉంటుంది. 30 రోజుల్లో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తే అది నిజమే అని తేలితే ఈయన మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఇది ఇవాళ కీలకమైన అంశాలు చూద్దాం. సాదా బైనామాపై సర్కారు 2 కొత్త జీవోలు తీసుకొచ్చింది. రెగ్యులరైజేషన్ కు సడలింపులు, 9 లక్షల కుటుంబాలకు మేలు చేసేలా నిర్ణయాలు అయితే తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. బీఆర్ఎస్ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు 9 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఇవి ముందడుగు పడ్డది. జీవో నంబర్ 76, 77 చెప్పిన కదా. 76 ఏమో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవచ్చు, అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక 77 ద్వారానేమో ఈ విలీన గ్రామాలకు వెసులుబాటు కలుగుతుంది. సో దీని ద్వారా అమ్మిన వ్యక్తులు అఫిడవిట్ అవసరం లేకుండా రెగ్యులరైజర్ చేసేందుకు ఛాన్స్ ఉండగా సగానికి పైగా అప్లికేషన్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు, ఇది చాలా కీలకమైన విషయం. చూడురి, ఒకవేళ మీరు తప్పుడు సమాచారం ఇస్తే జైలుకి పోతారు. భూభారతి చట్టం సెక్షన్ 3(6) నిబంధనలను సవరిస్తూ జీవో 76ను ప్రభుత్వం జారీ చేసింది. 18వ తేదీనే ఈ జీవో జారీ చేసినప్పటికీ 6 రోజుల తర్వాత శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించాక ఈ జీవో బయటకు వచ్చింది. దీని ప్రకారం కొనుగోలు చేసినట్లు సంతకం చేసిన అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సాదా బైనామా దరఖాస్తుదారు నుంచి ఆర్డీఓ తీసుకోవాలి. ఇప్పుడుగా మీ దగ్గర నుంచి ఆర్డీఓ తీసుకొని అయితే అఫిడవిట్ లో ఏ సమాచారం అయినా తప్పని తేలితే రద్దు చేసే అధికారం కూడా ఆర్డీఓకి ఉంటుంది. మీ దగ్గరికి డాక్యుమెంట్లు తీసుకుంటాడు, తప్పని తేలితే రద్దు చేస్తాడు. ఓకే, చెల్లించిన స్టాంప్ డ్యూటీ కూడా తిరిగి ఇయ్యరు. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ కడతారో అవి కూడా తిరిగి ఇయ్యరు. అలాగే భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు. సో క్లియర్గా ఉంది కదా. సో మీకు ఇదే చాలా క్లియర్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, తప్పుడు సమాచారం ఇవ్వద్దు. ఇచ్చిన సమాచారం ఇప్పుడు దరఖాస్తు ఇక్కడ కొనుగోలు చేసిన డాక్యుమెంట్ సంతకం చేసిన అఫిడవిట్ ను
సాదాపైన దరఖాస్తుదారు నుంచి ఆర్డీఓ తీసుకోవాలి ఫస్ట్ ఒకటి. అయితే అఫిడవిట్లో ఏమైనా తప్పుడు సమాచారం తెలితే రద్దు చేసే అధికారం ఇదే ఆర్డీఓకి ఉంటుంది. చెల్లించిన స్టాంప్ డ్యూటీ కూడా తిరిగి ఇయ్యరు. ఇంకొక పాయింట్ మంచిగా క్లియర్ చూసుకోరు ఇక్కడ. అలాగే భూభారతి పోర్టల్ 30 రోజుల పాటు 30 రోజుల పాటు భూభారతి పోర్టల్ను ఉంచుతారు. ఆ కాలంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే రిజెక్ట్ చేసే అధికారం ఆర్డీఓకి ఇచ్చిరు. అర్థమైందా? ఆర్డీఓ మీ సమాచారం అంతా తీసుకుంటాడు, తప్పని తేలితే చర్యలు తీసుకుంటాడు, లేదా 30 రోజులు ఎవరు భూభారతి పోర్టల్లో పెడతాడు. ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే కూడా రద్దు చేస్తారు. అయితే అఫిడవిట్ తప్పు అని తేలితే జైలుకే వెళ్లాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా జీవోలో పేర్కొన్న గమనార్హం. సాదా బైనామాల కింద దాఖలైన అప్లికేషన్ సంఖ్య దాదాపు 9,880,000 కాగా అందులో సర్వే నంబర్ల సంఖ్య 11,49,316 సర్వే నంబర్లు దాదాపు 11 లక్షలు. ఈ అన్నిటికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షమైతే వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిజంగా సాదా బైనామాలు అసైన్డ్ భూములకు సంబంధించిన కీలకమైన అంశాలు ఇవి. వీటి మీద నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు 100% పనిచేస్తే వీళ్ళకి 200% వాళ్ళకి తిరుగులేదు ఇక. ఎందుకంటే చాలా మంది రైతాంగం మీద చూస్తారు. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ చూడరి, గతంలో ఎకరం 10,000 కొన్నారు కదా, 10,000 ఉన్నప్పుడు సాదా కాగితాలపై భూములు క్రయ విక్రయాలు జరిగినాయి. ఇప్పుడేమో ధర 20 లక్షలకు పైబడింది. ఈ క్రమంలో అమ్మకందారులు చాలా మంది కన్సెంట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లగా ఈ నేపథ్యంలో జీవో నంబర్ 76 జారీ చేశారు. ఇక 77 గురించి చూద్దాం. పట్టణాల్లో కలిసిన గ్రామాలకు ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో, ఫస్ట్ గ్రామ పంచాయతీల లాగా ఉన్నటువంటి ఊర్లన్నీ తర్వాత పట్టణాలలో కలిసాయి కదా, మున్సిపాలిటీలలో హెచ్ఎండిఏ పరిధిలో కలిసిన వాటికి ఏం చేయబోతున్నారు అంటే 2016 డిసెంబర్ 19 జారీ చేసిన జీవో నంబర్ 294 ప్రకారం, అప్పుడు 2016 వచ్చినటువంటి జీవో ప్రకారం అయితే హెచ్ఎండిఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ అనేది జరగదు. అప్పటి ప్రకారం 2016లో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వచ్చినటువంటి జీవో ప్రకారం అయితే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి వాటికి సాదా బైనామా క్రమబద్ధీకరణ అనేది జరిగేది. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇది. దీంతో వరంగల్ కానీ, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలలో దరఖాస్తులన్నీ దాదాపుగా రిజెక్ట్ అయితేనే ఉండి. అయితే చాలా గ్రామాలు, మున్సిపాలిటీలు, మరికొన్ని కార్పొరేషన్లో విలీనమయ్యాయి. ఈ విలీన గ్రామాల్లోని సాదా బైనామా దరఖాస్తుదారులకు జీవో 77 ద్వారా ఊరట లభిస్తోంది. సో ఈ జీవో నంబర్ 77 ఇదే చేయబోతుంది. ఇది ఏదైతే వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భువనగిరి ఇవన్నీ ఉంటున్నాయో వాటన్నిటి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఈ విలీన గ్రామంలోని సాదా బైనామా దరఖాస్తుదారులకు జీవో నంబర్ 77 ద్వారా ఊరట లభిస్తుంది. దరఖాస్తు చేసే నాటికి, సో వాళ్ళు దరఖాస్తు చేసుకున్న టైంకి అంటే 2024 గ్రామ పంచాయతీ గత జీవోలో పేర్కొన్న పట్టణాలు కానీ ప్రాంతాలకు మేలు కలుస్తుంది. అంటే 2020 తర్వాత హెచ్ఎండిఏ అట్లాగే ఇతర కార్పొరేషన్ల పరిధిలో కలిగిన గ్రామాల్లోని సాదా బైనామాలకు కూడా రెగ్యులరైజేషన్ చేయబోతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం ఇది. కాగా సాదా బైనామా కింద అప్లై చేసుకున్న వారికి ప్రస్తుతం 5 ఎకరాలకు పైగా, ఎక్కడికో చిక్కచి పడుంది, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కొంతమంది ఆర్డీఓని రిజెక్ట్ చేస్తాడు. మరి వాస్తవానికి అయితే అట్లా చేయాలని ఏం లేదు. అయితే ప్రస్తుత గైడ్ లైన్స్ లో నాటి హోల్డింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవాలని భూమి సునీల్ వంటి నిపుణులు అధికారులకు అయితే సూచిస్తారు. ఇక్కడ భూమి సునీల్ గారు ఏమన్నారు కూడా ఒకసారి ఫటాఫట్ చూద్దాము. సో ఎందుకంటే భూభారతి అంశంలో ఆయన కీలకంగా వివరించింది కాబట్టి ఆయన ఏమన్నాడు చూద్దాం. సాదా బైనామా ఇతర భూ సమస్యల పరిష్కారంపై ధరణి కమిటీ, వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడిగా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి పలుమార్లు అందించాం. అయితే సాదా బైనామా గైడ్లైన్స్ ను అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అనే క్లాస్ పెట్టడం ద్వారా ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తాజాగా రూల్స్ లో చోటు చేసుకున్న పొరపాట్లను సవరిస్తూ 2 జీవోలు జారీ చేశారు. ఇంకా దరఖాస్తుదారుడికి ప్రస్తుతం 5 ఎకరాలకు పైగా ఉందని తిరస్కరించడం సరైనది కాదు. సో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 5 ఎకరాలు ఉందని రిజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు భూమి సునీల్ గారు కూడా. కొత్త మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన దరఖాస్తును పరిష్కరిస్తే 9 లక్షల కుటుంబాలకు మేలు కలగబోతోంది. సో దాదాపుగా 9 లక్షల కుటుంబాలకైతే మేలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్ గా మీకు మళ్ళా జీవో నంబర్ 76, 77 వల్ల మేలు జరగబోతోంది. మీకు భూమి అమ్మినటువంటి వ్యక్తి మీకు కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే ఇవ్వాలి. కానీ కరెక్ట్ సమాచారం ఇవ్వాలి, తప్పిస్తే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన తర్వాత ఆర్డీఓ తీసుకోవాలి. తీసుకున్న దాన్ని తప్పని తేలితే రిజెక్ట్ చేసే అధికారం ఆర్డీఓకు ఉంది.
కాకపోతే ఆయన ఒక 30 రోజులు భూభారతి పోర్టల్లో పెడతాడు. పెట్టిన తర్వాత నీ శత్రువులో లేక ప్రత్యర్థిలో ఇంకెవరో వాళ్ళ దగ్గర నిజంగా యాజమాన్య హక్కులు ఉంటే మీది తప్పని తేలితే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళదే నిజమని తేలితే మీరు రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇతర గ్రామాలు అంటే మున్సిపాలిటీల్లో కలిసి హెచ్ఎండిఏ పరిధిలో కలిసినటువంటి కొన్ని గ్రామాలు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ ఇట్లాంటి సంగారెడ్డి ఇట్లాంటి జిల్లాలలో కూడా చాలా వరకు అప్లికేషన్లు అనేది రిజెక్ట్ అయినాయి. వాటిని కూడా యాక్సెప్ట్ చేయబోతున్నారు యాజ్ పర్ జియో నంబర్ 77 ద్వారా. సో ఇది సాదా బ్యానర్ సంబంధించి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీంతో మరి అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఈ అసలు అసెంబ్లీకి వీటికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి లింక్ ఏం లేదు కానీ సో ఇప్పటి నుంచి అయినా స్పీడప్ అయితే అని చెప్పి ఆశిస్తాం. రైతుల సమస్యలు తీరాలి, రైతులకు భూముల మీద హక్కులు రావాలనేదే మన వైడి న్యూస్ యొక్క అంతిమ లక్ష్యం. దానికోసం నిరంతరం అప్డేట్స్ ఇస్తూనే వచ్చినాం. రైతులందరికీ 9 లక్షల సమస్యలు అప్లికేషన్లు పరిష్కారం అయితే సంతోషం.